అమెరికన్ టైప్లో న్యూస్ చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశం, ఎందుకంటే లోకల్ న్యూస్ లోకల్ పబ్లిక్ చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో న్యూస్ బులెటిన్ పెట్టడం బిగిన్ చేశారు. అప్పుడు అలా పుట్టిన మొట్టమొదటి బ్యాచ్ మేము. అందుకని బాగా గుర్తు అనమాట ఇదంతా. ఆ తర్వాతన దీనికి పోటీగా వచ్చింది హాత్వే నెట్వర్క్. వాళ్ళు మార్వాడీలు ఎవరో బాగా లక్షల కోట్ల రూపాయలు, వాళ్ళు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి ముందుకు వచ్చి హాత్వే. ఆ తర్వాత వాళ్ళ యాక్ట్లా, భీమవరం కేబుల్, ఇట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి కదా. ఈ నెట్వర్క్లన్నిటికీ దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన. ఆ రోజుల్లో క్రికెట్, ESPN వీళ్ళందరూ కూడా కేబుల్కి దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేవాళ్ళు మొదట్లో. ఈ తర్వాత ఛానళ్ళన్నీ కూడా ఇవాళ ఇన్ని ఛానళ్ళు పుట్టుకొచ్చినాయి అంటే అదే కారణం. అంటే అప్పుడు డిజిటల్ విప్లవం, అంతే, డిజిటల్ విప్లవం అయింది. అందులో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ఆలోచన ఇవాళ కార్యరూపం దాలుస్తుంది. ఇంటర్నెట్ ప్లస్ ఇవి ఒక 10 ఏళ్ల క్రితం అనుకున్నాం. అప్పుడు మోడీ గారు వచ్చాక పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ప్రతి ఇంటికి కేబుల్ టీవీ. దాంట్లో భాగంగా ఇచ్చిందే ఫైబర్ నెట్. మనల్ని ప్రయోగాత్మకంగా తీసుకున్నాం. మనం దాన్ని మిస్యూజ్ ఎట్లా చేసామంటే కేబుల్ ఆపరేటర్కి ఆ డబ్బులు ఇచ్చి మీరే ఇంటర్నెట్ కూడా పెట్టండి అంటే పెడతారు. వీళ్ళు అట్ట కాకుండా ఆ డబ్బులతో ఒక ఆఫీస్ పెట్టేసేసి దాని మీద అప్పు తీసుకుని అయ్యయ్యో సెట్ ఆఫ్ బాక్సులు పెట్టి అదేమో బఫర్ అవుతానే ఉంటది. సరే, ఇప్పుడు ఈ భారత్ నెట్ ఇది కూడా కేంద్రం నుంచి వస్తున్నదేనా? క్లియర్ చెప్పారు కదా, అది కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ ఎంఓఏ కుదురు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే మొన్న మోడీ గారు పెట్టింది హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలా, ఎందుకు